సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు చల్లా చిన్న ఆంజనేయులు, రావుల అంజిబాబు, జి సురేష్ బాబు, కోట్ల మరేదాసు మాట్లాడారు. కార్మిక వర్గాల కోసం 100 ఏళ్ల పాటు పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐకి ఉందని గుర్తు చేశారు. హక్కుల సాధన పోరాటాలకు కార్మికులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సివిల్ సప్లై కార్మికులకు పెండింగ్ లో ఉన్న సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తారీఖు నాడు భారతదేశంలో కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గ ప్రయోజనాల కోసం అహర్నిశలకు కృషి చేసింది. భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రభుత్వం జరిపినటువంటి కాల్పుల్లో వేలాది మంది కమ్యూనిస్టులు నేలకొరిగారు. ఈ ఎర్ర జెండా నీడలో లక్షలాది ఎకరాలు పంచబడ్డాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన. ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ నాటి నుండి నేటి వరకు ఈ 100 సంవత్సరాల సజీవంగా ఉన్న పార్టీ భారతదేశంలో ఈ ఒక్క పార్టీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ కూడా భారత జాతీయ కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు చనిపోయి మధ్యలో పుట్టినవి తప్ప ఆనాటి పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు సజీవంగా భారతదేశంలో జీవించున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. నేడు ఇవాళ 26వ తారీఖు నాడు 100వ సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన ఈ జెండా ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి జేజేలు పలుకుతా ఉన్నాను. ఈరోజు సివిల్ సప్లై గూడెం దగ్గర అంటే మన భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 26వ తారీఖుకి 101 సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. దానికి సంబంధించి ఈ గూడెం దగ్గర జెండా ఎగరేసాం. ఇంకా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. పోతే మా కూలీ రేట్ల అగ్రిమెంట్ కూడా ఎండీ గారికి, కమిషనర్ గారికి, మినిస్టర్ గారికి అందరికి అందజేస్తాం. లెటర్ పూర్వకంగా మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అలాగే పని చేసి నెల రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు హమాలి బిల్లులు అంతే ఇంతవరకు పడలేదు. పండగ ఉంది, దాన్ని జరుపుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే ఈ ప్రభుత్వం హమాలి బిల్లులు అనేది క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. పోతే సొంత గోడౌన్లు ఒకటి పిఎఫ్ సమస్యలు చాలా ఉన్నాయి, అవి కూడా తొందరగా క్లియర్ చేయాలని చెప్పి సివిల్ సప్లై నుంచి కోరుకుంటున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఏర్పాటయ్యి రేపు డిసెంబర్ 26వ తేదీకి శతాబ్ది ఉత్సవాలు ముగించుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ శాఖ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ నిర్వహించుకోవటం జరిగింది. అలాగే భారతదేశంలో పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిస్ట్ పార్టీ అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి పేద ప్రజలకి దున్నేవానిదే భూమి అనే నినాదంతో వేలాది ఎకరాలు పంచిపెట్టడం జరిగింది. అలాగే బ్యాంకీలు జాతీకరణ తదితర సమస్యలు, కార్మిక వర్గానికి కార్మిక చట్టాలు, రైతాంగానికి రైతాంగ సమస్యలు, గిట్టుబాటు ధరలు తదితర సమస్యలపై భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరుబాటులో పయనిస్తుంది. ఈ నేపథ్యంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ జెండాను ఆవిష్కరించుకోవటం జరిగింది. అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా సమరశీల పోరాటాలకి కార్మిక వర్గం రైతాంగాన్ని సంసిద్ధం చేయడానికి సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాట దిశగా నిర్వహించుకోవడానికి ఈ ఉత్సవాల్లో